బాగానే ఉంది కదా. మరీ ఎక్కువ దూరం వెళ్ళకూడదు, దగ్గర ఉండాలి ఫోటోలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలెక్టర్ మహేష్ కుమార్ కు ప్రమాదం తప్పింది. సంక్రాంతి పడవ పోటీల సందర్భంగా ట్రయల్ రన్ లో కలెక్టర్ కయాకింగ్ పడవ నడిపారు. కయాకింగ్ పడవ బోల్తా పడింది. లైఫ్ జాకెట్ వేసుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారాయన. గజ ఈతగాళ్లు వెంటనే దిగి కలెక్టర్ ను రక్షించారు. బాగానే ఉంది కదా, ఫోటోలు బాగానే వస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలెక్టర్ మహేష్ కుమార్ కు ప్రమాదం తప్పింది. సంక్రాంతి పడవ పోటీల సందర్భంగా ట్రయల్ రన్ లో కలెక్టర్ కయాకింగ్ పడవ నడిపారు. కయాకింగ్ పడవ బోల్తా పడింది. లైఫ్ జాకెట్ వేసుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. గజ ఈతగాళ్లు వెంటనే దిగి కలెక్టర్ ను రక్షించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలెక్టర్ మహేష్ కుమార్ కు ప్రమాదం తప్పింది. సంక్రాంతి పడవ పోటీల సందర్భంగా ట్రయల్ రన్ లో కలెక్టర్ కయాకింగ్ పడవ నడిపారు. కయాకింగ్ పడవ బోల్తా పడింది. లైఫ్ జాకెట్ వేసుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారాయన. గజ ఈతగాళ్లు వెంటనే దిగి కలెక్టర్ ను రక్షించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలెక్టర్ మహేష్ కుమార్ కు ప్రమాదం తప్పింది. సంక్రాంతి పడవ పోటీల సందర్భంగా ట్రయల్ రన్ లో కలెక్టర్ కయాకింగ్ పడవ నడిపారు. కయాకింగ్ పడవ బోల్తా పడింది. లైఫ్ జాకెట్ వేసుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారాయన. గజ ఈతగాళ్లు వెంటనే దిగి కలెక్టర్ ను రక్షించారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు తూట్లో చిన్న ప్రమాదం తప్పింది. అయితే అక్కడ సంక్రాంతి పండుగ నేపథ్యంలోని డ్రాగన్ పడవల పోటీలు నిర్వహించాలని చెప్పేసి ఈ సంక్రాంతి కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజు ఉదయం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ట్రయల్ రన్ నిర్వహిస్తున్న సమయంలోని కలెక్టర్ ఈ పడవలోని ఎక్కడం జరిగింది. పడవ ఎక్కిన తర్వాత రాయ్కింగ్ పడవ నడుపుతున్న సమయంలోని ఆ కలెక్టర్ మహేష్ కుమార్ నడుపుతున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో రాయ్కింగ్ తిరగబడటంతో పడవ కాలువలోకి మునిగిపోయింది. దీంతో కలెక్టర్ లైఫ్ జాకెట్ వేసుకోవడంతో ఈ ఆయనకి ప్రమాదం తూట్లో ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే కలెక్టర్ ని వెంటనే గజేతగాళ్లు అక్కడే అన్ని కలెక్టర్ ను రక్షించడం జరిగింది. దీంతో ప్రమాదం తప్పినట్లుగా జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.